బాహుబలి 1, 2 ఎంత పెద్ద హిట్స్ అయ్యో మనందరికి తెలిసిందే. అవును. ఇప్పుడు బాహుబలి 3 వస్తున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. సో ఒకవేళ వస్తే ఎలా ఉండబోతుంది? ఎలా ఉంటదంటే ఈ రెండింటికంటే దాన్ని మించి కూడా తీస్తాడు. ఎందుకంటే ఆ డైరెక్టర్ ఎవరు? రాజమౌళి. మరి రాజమౌళి అంటే ఏదో అలా అయ్యా మంచిగా కూర్చొని రాస్తా ఉంటాడు. వాళ్ళ నాయనకి వెనకటి కొన్ని ఏళ్ల కింది కూడా ఆయనకు ఒక బుర్రల చరిత్ర ఉన్నది. అవన్నీ వాళ్ళ నాయన రాస్తా ఉంటే ఈయన తీస్తా ఉంటాడు. ఆయన తీసిన ఏ సినిమా కూడా ఇంత ఫెయిల్ కాలేదు. ఆ ఈ పవన్ కళ్యాణ్ తో తీసిండు, రవితేజ తో ఆయన చాలా ఉన్నాయి కదా. ఇంకా దానికన్నా ఇది డబల్ అవుతుంది అంతే. సో మరి పార్ట్ 1 ఏమో 700 క్రోర్స్, పార్ట్ 2 1800 క్రోర్స్. ఇప్పుడు పార్ట్ 3 తీస్తే ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు? ఈ రెండింటికంటే డబల్. ఈ రెండింటికంటే డబల్ మించి వస్తాయి. ఎందుకంటే రాజమౌళి కోట్లు కోట్లు వస్తాయి. అది తెలియదా? ఇప్పుడు ప్రభాస్ మీదనే అంటే సినిమా కాదు, ప్రభాస్ కోసం కూడా మీలాంటి యూత్ ప్రభాస్ చూడాలని కూడా పోతాడు. ఒక మాట చెప్పాలంటే ప్రభాస్ గారి మనసు కానీ ఏది కానీ ఆయన పనులు కానీ అంటే మన ఆంధ్రాకు చేయలేదు ఆయన. ఎందుకంటే ఇన్నా నేను బాధపడను. ఆంధ్రాకు చేసిండు, మా తెలంగాణకి ఏం చేయలే. కానీ చాలా మందికి ఆయన సాయాలు, ఎందుకంటే వాళ్ళు రాజులు. వాళ్ళ మనసు కానీ బుద్ధి కానీ రాజులు రాజులే. ఈ కుడి చేత ఇలా ఇలా ఇస్తూనే ఉంటారు. ఆయన కొన్ని చాలా మందికి మంచి పనులు చేసిండ్రు. అందు గురించి ఆయన మీద చాలా మందికి అభిమానం ఉంటారు. అభిమానులు ఎక్కువ ఉన్నారు. సినిమా ఎందుకు నడవది? ఆయన చూడ్డానికి కూడా పోతారు ఆడమోగా. అంటే సినిమా చరిత్రలోనే ఒక బిగ్గెస్ట్ సినిమా అని చెప్పుకోవచ్చు. మన తెలంగాణ తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. అవును, సో ఇప్పుడు ఇది వస్తే ఇంకా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో తీయొచ్చు. అవును. వీళ్ళ హీరోలు అందట్లో ఆయనే కదా. ఇప్పుడు వీళ్ళందరిలో ఆయన ఇప్పుడు ముందడుగులో ఉన్నాడు. ఆయన టార్గెట్ కొట్టిండు. వీళ్ళ ఎన్టీఆర్ ఇప్పుడు వీళ్ళ హీరోల కంటే ఆయనే ముందడుగున్నాడు అని అందరూ చెప్తూనే ఉంటారు. ఆయన పెద్ద స్టార్. ఆయనని మించిన వాళ్ళు, ఆయనని మించిన వాళ్ళు ఇంకా రారు, రాబోడు కూడా. నేను చెప్తున్నా కదా, ఎందుకంటే ఆయనకు మంచి పేరు ఉంది కదా. బాహుబలి 3 వస్తుందంటే మనం బాహుబలి 1 చూసాం, హైప్లో ఉంది. బాహుబలి 2లో వచ్చాం, కొంచెం క్లైమాక్స్లో మనకు డిలే అనిపించింది. బాహుబలి 3 ఏంటంటే మరి వాటికి ఇప్పుడు జనరేషన్కి హైప్ అయిపోయారు. దాని గురించి మనం ఏమన్నా కొంచెం డల్ కావచ్చు, హైప్ కావచ్చు. దాని గురించి ఎక్స్పెక్టేషన్ హై ఉండొచ్చు మనది. అప్పటికున్న టెక్నాలజీకి ఇప్పటికున్న టెక్నాలజీకి కొంచెం హైప్లో మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం. దానికి హై లెవెల్లో రీచ్ అవుతుందా లేదా? పార్ట్ 2 ముందు కట్టప్ప ఎందుకు చంపడానికి ఒక క్యాప్షన్ తోటి పార్ట్ 2 హైలైట్ అయింది. ఓకే, అలాంటి సస్పెన్స్ ఏం లేదు కదా పార్ట్ 3 రావడానికి. ఓకే. అయ్యో దీన్ని ఎట్లా తీసుకుంటారు ప్రేక్షకులు? ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? అంత ముందు అంటే పార్ట్ 2 ముందు కట్టప్ప ఎందుకు చంపాడు అనే ఒక టైటిల్ తోటి రాజమౌళి దాన్ని హైప్ చేశారు. ఇప్పుడు దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేమండి మనం. ఎందుకంటే బాహుబలి 1లో కట్టప్ప ఎందుకు చంపాడు అనే ఒక హైప్ ఉన్నది. 2లో కట్టప్ప ఎందుకు చంపడం అనేది సస్పెన్షన్ అనేది కవర్ అయిపోయింది. 3లో అనేది మనము ఎలాంటి స్టోరీ వస్తుంది, దాన్ని ఎలా కంటిన్యూ చేయగలుగుతాడు అనేది మనం కవర్ చేయలేము. టాలీవుడ్లో పార్ట్ 3 అనేది రాలేదు. సో మనది ఆ స్టోరీ అనేది ఎలా కంటిన్యూ చేస్తాడు, ఎలా హైప్ అనేది పెంచుతాడు అనేది మనము ఎలాంటిది అనేది ఎక్స్పెక్ట్ చేయలేము. సో అదే స్టోరీ అదే టెక్నాలజీ కంటిన్యూ చేస్తాడా, లేదంటే హైప్ అనేది పెంచుతాడా, స్టోరీ ఈ విధంగా కానీ మళ్ళా ఇప్పుడు రాజమౌళి ఏంటి అంటే స్టోరీ అని ఏదైనా కానీ ముందు చూపిస్తాడు. టెక్నాలజీ పరంగా మొత్తం హైప్లో తీసుకెళ్తాడు. అదే స్టోరీ కంటిన్యూ అవుతుందా లేదా అనేది కూడా మనకు తెలియదు. అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక రేంజ్ కి తీసుకెళ్లిపోయిన సినిమా బాహుబలి. అవును. అలాంటిది ఇప్పుడు బాహుబలి 3 వస్తే దీన్ని ఇప్పుడు ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయా? ఆల్రెడీ ప్రపంచంలోకి హైప్ అయిపోయింది మన టాలీవుడ్ ఇండస్ట్రీ అనేది. దానికి మించి లెవెల్ తీసుకెళ్ళాలని నేను అదే అనుకుంటున్నా. ఇప్పుడు సోషల్ మీడియా ప్రకారంగా కానీ మన పీపుల్ లెవెల్స్ ప్రకారంగా కానీ ఎవరైనా కానీ హైప్లో వెళ్తుందని కంపల్సరీ అనుకుంటారు. ఆల్రెడీ మన బాహుబలితోనే కదండి మొత్తం హైప్ అయిపోయింది ప్రపంచం వరల్డ్ లెవెల్లో కానీ. సో నేను అదే అనుకుంటున్నాను కంపల్సరీ. పార్ట్ 1 కి బాగా కలెక్షన్ వచ్చాయి, సెకండ్ కి వచ్చాయి, మరి దీనికి ఎంత వరకు రావచ్చు అనుకోవచ్చు కలెక్షన్? ఇప్పుడు మన మార్కెట్లో ఎలా ఉంది, ఎలా అప్ అండ్ డౌన్ అవుతుంది కానీ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన మార్కెట్ లెవెల్లో ఎంతో ఉంది కాబట్టి దాన్ని ఎక్స్పెక్టేషన్ అనేది కంపల్సరీ. మన ప్రభాస్ అంటేనే హైప్ కదా అండి. ఒక చెయ్యి వేస్తేనే మన రీసెంట్ గా మన ఇది సమంతది మూవీ వచ్చింది కానీ ఒక హ్యాండ్ వేస్తేనే కానీ ఒక 100 లెవెల్స్ లో వెళ్ళిపోతుందని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. దానికి మించి వెళ్ళిపోతుంది. ఇది బాహుబలి సొంత మూవీ కాబట్టి
అది ఇప్పుడు కంటిన్యూస్ గా పార్ట్ 2లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కంటిన్యూ చేస్తా ఉన్నారు ప్రభాస్. ఇది ఎప్పుడు అయిపోయే అవకాశాలు ఉన్నాయంటారు? ఇప్పుడు ప్రజలు ఎన్ని ఎన్ని సంవత్సరాలు నిరీక్షించాల్సి వస్తుంది ఒకవేళ పార్ట్ 3 తీస్తే? పార్ట్ 3 తీస్తే అనేది మన రాజమౌళి ఎక్స్పెక్ట్ చేసే రాజమౌళి తీసేదాన్ని బట్టి ఉంటది, కానీ మనం చెప్పలేము కదా. ఎంతవరకు రావచ్చు ఇప్పుడు 2030 2030 లోపు కంపల్సరీ రావచ్చు అండి. ఆల్రెడీ ఇంటర్వ్యూలో చెప్పాడు, కంపల్సరీ చెప్పాడు ఆయన. మన రీసెంట్గానే ఇంటర్వ్యూలో చూసాం. మా ఇంటి బంగారంలో సమంత చెప్పింది ఒక ప్రభాస్ అనేది ఒక హ్యాండ్ వేస్తే చాలు ఒక 100-100-1500 crores వెళ్ళిపోతాయని చెప్పింది. అలాంటిది తన సొంత మూవీలో ఎంత రావచ్చండి? 2000-3000 అలా crores వెళ్ళిపోవచ్చు, కంపల్సరీ వెళ్ళిపోవచ్చు అండి. బాహుబలి సినిమా 1, 2 మళ్ళీ 3 ఎందుకయ్యా చిన్నగా మాట్లాడుతున్నారు? ప్రభాస్ గురించి చిన్నగా ఎందుకు మాట్లాడుతున్నారు అంటున్నా. బాహుబలి 3 గురించి కూడా చెప్పేస్తున్నారు కదా. కలెక్షన్లు అంటే ఆయన సినిమా ఏదన్నా చేస్తే ఓ రేంజ్ లో ఉంటాయి. ఈసారి కలెక్షన్లు 5,000 కోట్లు కాదు, 10,000 కోట్లు పక్కా. ఇంకా నేను ఎక్కువ చెప్పొచ్చు, కానీ నా అంచనా ప్రకారం అది కూడా బాహుబలి సినిమా చూసిన వాళ్ళు 1 కానీ 2 కానీ చూసి ఇప్పుడు 3 కానీ ఇంకా రిలీజ్ అవుతుంది అని చెప్తే, రిలీజ్ కాదు మూవీ ఇంకా తీయలేదు కదా, రాబోతుంది కదా. ఆయన సినిమా కోసము ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతమంది తెలుసా మీకు? పిచ్చోళ్ళు అయిపోతున్నారు. ప్రభాస్ అంటే ఆ పేరు వినంగానే పిచ్చోళ్ళు అయిపోతున్నారు. అలాంటిది బాహుబలి 3 మూవీ తీసిన తర్వాత బడ్జెట్ కానీ మన కలెక్షన్ పరంగా కానీ అంచనా వేయడము చాలా మనము అనుమానించాలి. ఎందుకంటే అనుమానించాలి కాదు అంటే అమ్మ పార్ట్ 1 పార్ట్ 2 తోటి మన తెలుగు సినిమా రేంజ్ ని ఎక్కడికో తీసుకెళ్లిపోయారు ప్రభాస్ గారు. అవునవును. సో ఇప్పుడు 3 తీస్తే ఎలా ఉంటది? పాన్ ఇండియానే కాదు, ఇక ఇంటర్నేషనల్ వైడ్ గా వెళ్ళిపోతాం అనుకోవచ్చా? దాంట్లో మీరు ఆలోచించాల్సిన అవసరం లేదయ్యా. ఇంటర్నేషనల్ లెవెల్లో పోతుంది. బాహుబలి 3 తీస్తే మాత్రం ఇంటర్నేషనల్ లెవెల్లో కాదు, బాక్స్ బద్దలే ఇంకా మామూలుగా ఉండదు. ఏ సినిమా తీసినా గానీ ఆయన ఒక డిఫరెంట్ గా ఉంటది ప్రభాస్ గారి సినిమా. ప్రతి ఒక్కళ్ళకి తెలుసు, పిల్లోళ్ళ దగ్గర నుంచి కూడా చాలా అభిమానులు ఉన్నారు, పిచ్చోళ్ళు అయిపోతున్నారు. ఆడపిల్లలు అయితే పిచ్చోళ్లే. అలాంటిది 3 వచ్చిందంటే మనం నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా నేను. కొంతమంది మాత్రం ఆల్రెడీ బాహుబలి 1-2 కోసం ప్రభాస్ 5 years కష్టపడ్డాడు, మళ్ళీ 3 అంటే ఇంకో 5 ఏళ్ళు అవుతాయి, సో ఎందుకు అవసరమా అని అంటున్నారు. దాని గురించి చూడండి, అలా చెప్పుకునే వాళ్ళు చెప్పుకోనివ్వండి. ఎందుకంటే మనము 5 ఏళ్ళు కాదు, వాళ్ళు కరెక్ట్ గా కష్టపడి పనిచేసి షూట్ చేసి సినిమా రిలీజ్ చేశారంటే 3 years చాలు. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అనుకునే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, రేయంబగుళ్ళు కష్టపడ్డారంటే ప్రభాస్ గారు కూడా ప్రతి సినిమాకి చాలా కష్టపడే మనిషి కాబట్టి ఒక 3 సంవత్సరాల్లో తీసేసి రిలీజ్ చేయొచ్చు కదా. 5 సంవత్సరాలని ఎందుకు అనుకుంటున్నారు? వేస్ట్ మాటలు ఇవన్నీ. ఫస్టే ఊహాగానాలు వీళ్ళకి, మొత్తము ఏది పడితే అది అనుకుంటారు, కానీ అలా ఏం జరగదు. 3 years పక్కా తీసేస్తారు. మన ముందు మళ్ళీ బాహుబలి 3 సినిమా హిట్టే, బంపర్ హిట్, సూపర్ హిట్. అది రిలీజ్ కాలేదు. ఎఫెక్ట్ ఏం పడదు. రానా గారు లేకపోతే ఇంకా వేరే వాళ్ళని కూడా పెట్టి తీయచ్చు. ఎందుకంటే రానా గారు చనిపోయారు కదా పార్ట్ 2 లో. అవును, అందుకని ఇప్పుడు ఆయన లేకున్నా ఆయన బదులు ఇంకో విలన్ ని పెట్టచ్చు కదా. పెడితే ఇంకా మంచి విలన్ ని సెలెక్ట్ చేసి పెడితే ఇంకా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి కోరుకుంటున్నాను. నేను ఇక్కడ ఏ పార్క్ దగ్గర ఏమన్నా చెప్తే అవి జరుగుతూనే ఉంటాయి. ఇంకా రిలీజ్ కాలేదు, షూట్ కాలేదు కాబట్టి బాహుబలి 3 బాక్స్ బద్దలే. కలెక్షన్ పరంగా చూస్తే మామూలుగా ఉండదు. ఆలోచించడానికి కూడా మనకి ఇదైపోతుంది అనమాట. భారీ కలెక్షన్లు వచ్చేస్తాయి. నోట్ దిస్ పాయింట్ అమ్మా ఇక్కడ, సరేనా? ఖచ్చితంగా బాహుబలి 3 సినిమా వస్తే మాత్రం ఈ ప్రపంచంలో ఉన్న సినిమా రికార్డు మొత్తం బ్రేక్ చేస్తుంది అంతే. తెలుగు సినిమాని ఎక్కడికో తోడుకుపోతారు అంతే, ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు అంతే. కాబట్టి ఇంకా ఎంతో మంది తెలుగు సినిమాని ఆపేద్దామని, ఇంకా ఈ తెలుగు సినిమాని తొక్కేద్దామని, తెలుగు సినిమాని లేకుండా చేద్దామని అనుకునే వాళ్ళందరూ మానుకోవాలి. ఇంకా ఎందుకు? బాహుబలి దెబ్బది అంటే నువ్వు ఎంతమందిని ఆపగలుగుతావు? నన్ను ఆపుతావు, ఇతరుని ఆపుతావు, మరి అందరిని ఆపలేవుగా. నువ్వు ఎంతమందిని ఆపగలుగుతావు? పని పాటు వదిలేసి మరి. కాబట్టి ఇదన్నమాట.
ఈ వేస్ట్ గాళ్ళు లోఫర్ గాళ్ళు నా బామర్తులు అంటా ఉంటారు, పడుచుకోకూడదు కానీ అడుగు అదే. అంటే పార్ట్ 1 700 crores, పార్ట్ 2 1800 ప్లస్. అవునవును. సో ఇప్పుడు పార్ట్ 3 తీస్తే ఎలాంటి కలెక్షన్స్? అదే కదా, ఇంకోటి కూడా చెప్పాలా, ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా బాహుబలి 1 సినిమా వచ్చేదాకా తెలుగు సినిమాలు 100 కోట్లు దాటిన సినిమా లేదు. ఏది అన్ని అబద్ధాలు. ఆ సినిమా వచ్చింది, ఈ సినిమా వచ్చింది, ఆ హీరో చేసాడు లేదు. రాజమౌళి గారు బాహుబలి సినిమా తీసినాక 100 కోట్లు దాటింది. అప్పటి నుంచి తెలుగు సినిమా అనేది పాకింది అనమాట బాగా. బాహుబలి సినిమా ముందు నువ్వు చూసుకో, ఏ సినిమానా 70 కోట్లు 80 కోట్ల దాకా పోయి ఆగిపోయినాయి అన్ని, అంటే 100 కోట్లు దాటి అయిపోయినాయి. కానీ ఏందంటే పాపం ఎంతోమంది బాధ అనమాట ఇదికని చెప్తే, ఎందుకంటే 10 ఏళ్ళు అయింది బాహుబలి వచ్చి, అప్పుడెప్పుడో 2015లోది రావడం. మరి 3 ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు? అదే 3 సినిమా వచ్చిందే ఖచ్చితంగా ఇదే 10,000 కోట్లు ఇదే. ఆ సినిమా 2,000 కోట్లు 3,000 కోట్లు అయింది, ఇది 10,000 కోట్లు పక్క. ఇది ఎందుకు, ప్రభాస్ అన్న ఇప్పుడు లెక్క వేరు. ఎంత మంచితనం ప్రభాస్ అన్న. అది కదా సినిమా హీరో అంటే అట కదా ఉండాల, ఎవరిని ఏమి అండు, శత్రువుని కూడా ప్రేమిస్తాడు. ఇది సినిమా హీరో అంటే ఉండాల్సింది ఇది. అంటే పార్ట్ 2 లో రానా గారిని చంపేశారు, ఇప్పుడు పార్ట్ 3 లో ఎలాంటి విలన్ తీసుకోవాలంటారు? అదే చూద్దాం, ఎవరినో మనం చెప్పలేం కదా. వాళ్ళు ఎవరిని పెడితే వాళ్ళని పెట్టుకొని వాళ్ళకి నచ్చినట్టు సినిమా తీసుకొని ఎవరన్నా కానీ ఒకటే తెలుగు వాళ్ళని పెడితే హ్యాపీ కాస్తాయి. దేనికంటే తెలుగు వాళ్ళని ఇస్తే వీళ్ళు కూడా బాగుపడతారు, తెలుగు ఆర్టిస్టులు కూడా పైకి లేస్తారు. కాబట్టి తెలుగు ఆర్టిస్టులు కూడా అన్ని భాషల్లో పోయి యాక్టింగ్ చేస్తారు. దానివల్ల ఏమవుద్ది, తెలుగు సినిమా ఏదో పేదరికం పోత కాస్త. ఇది నా బాధ అంతే. తెలుగు సినిమా లేయాలి, తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా పోవాలనేది నా బాధ. బాహుబలి సినిమా మాత్రం ఖచ్చితంగా వచ్చిందంటే 10,000 కోట్లు పక్క అంతే, దీన్ని ఎవడు ఆపలేడు. ఒకప్పుడు తెలుగు వాళ్ళని ముంబైలో చిన్న చూపు చూసేవారు, తెలుగు ఆర్టిస్టులు పెద్దగా పట్టించుకునేవారు కాదు. తెలుగు ఆర్టిస్టులు ఏ ఫంక్షన్కి వెళ్ళినా కనీసం వాళ్ళకి మంచినీళ్ళు కూడా ఇచ్చేవారు కాదు. అట్లాంటిది బాహుబలి పుష్ప వచ్చిన తర్వాత సీన్ అంతా రివర్స్ అయిపోయింది. మొత్తం ముంబై వాళ్ళంతా కూడా మన తెలుగు సినిమాల్లోనే యాక్ట్ చేస్తున్నారు. ఒక అమితాబ్ బచ్చన్ కావచ్చు, ఒక సంజయ్ దత్ కావచ్చు, ఒక సల్మాన్ ఖాన్ కావచ్చు, అందరూ కూడా ఇటే వచ్చేస్తున్నారు. మనం చూస్తున్నాం, దీపికా పదుకొని కూడా వచ్చేసింది ఇక్కడికి. సో ఈ 2 సినిమాలు మన తెలుగు జాతి గర్వించదగ్గ చిత్రాలు అనుకోవచ్చు. ఈ 2 సినిమాలు కూడాను మన తెలుగు వారి యొక్క ఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకెళ్లారని అనుకోవచ్చు. ముఖ్యంగా రాజమౌళి గారికి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఆయన వల్ల ఇదంతా సాధ్యమైంది. త్వరలో ఆయన సినిమా వారణాసి కూడా రాబోతుంది. మాలాంటి హిందూ బంధువులందరూ, హిందూ యాక్టివిస్టులందరూ ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే కాశీ విశ్వేశ్వరుడి యొక్క కథ అని అంటున్నారు. అలాగే బాహుబలి 3 ఆ సినిమా అయిపోయిన తర్వాత వస్తుంది అనుకుంటున్నాను నేను. దానికోసం కూడా మేమంతా వెయిట్ చేస్తున్నాము. ఆ సినిమాలో నిజంగా తమన్నాని పెట్టొద్దని నేను కోరుతున్నాను. రాజమౌళి గారు ఏమంది తమన్నా, సౌత్ ఇండియాలో హీరోయిన్స్ గట్ట వాల్యూ ఉండదంట, ప్రాధాన్యత ఉండదంట. మరి శ్రీదేవి ఎవరమ్మా, సౌత్ ఇండియా హీరోయిన్ కదా, ఆమె ఆల్ ఇండియా నెంబర్ 1 అయింది. విజయశాంతి ఎవరమ్మా, లేడీ సూపర్ స్టార్, నేషనల్ అవార్డు విన్నర్ లేడీ అమితాబ్ అని కూడా అంటారు. అలాగే మహానటి సావిత్రి పేరు తెలుసు కదా నీకు, మొత్తం గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలుసు మహానటి సావిత్రి పేరు. ఆమె బయోపిక్ కూడా వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. ఓకేనా, నీకు తెలియదు కాబట్టి అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాం. అంటే సార్ ఇప్పుడు పార్ట్ 1 700 crores దాకా కలెక్ట్ చేసింది, పార్ట్ 2 1800 ప్లస్ చేసింది. సో ఈ సినిమా బాహుబలి 3 వస్తే ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు ఈ రోజుల్లో? 3,000 కోట్లు కలెక్ట్ చేయాలనుకుంటున్నాను. దంగల్ మూవీ ఉంది రికార్డ్ ఇప్పుడు ఇండియాలో హైయెస్ట్ కలెక్షన్స్ 2,000 కోట్లు ఎంతో. ఆ దంగల్ మూవీ అమెరికన్ మూవీని బీట్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ప్రభాస్ తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. అంటే విలన్ గా రానా గారు చేశారు పార్ట్ 1 and 2 లో, ఇప్పుడు 2 లో చనిపోయారు ఆయన. సో ఇప్పుడు 3 లో ఎవరిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎలాంటి వాళ్ళు కావాలి? చాలా మంది ఉన్నారండి టాలీవుడ్ లో మంచి మంచి విలన్స్. జగపతి బాబు గారిని పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఆయన అయితే బాగా చేస్తాడు, పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తారు. జగపతి బాబు గారు కూడా బాలకృష్ణ గారితో చూసారు కదా, లెజెండ్ అవన్నీ చాలా బాగా చేశారు. రంగస్థలం ఇవన్నీ నిన్న కాక మొన్న వచ్చిన ఆ సినిమా ఏంటది పెద్దిలు కూడా బాగా చేశారు. ఆయన పెట్టుకోవచ్చు.